ఉన్నత స్థాయిలో ఉండాలి అని. అంటే మన భారతదేశానికి ఒక క్రీడా ఆటగా ఏది మనకు కనిపిస్తుంది? జాతీయ క్రీడగా హాకీ. అలానే ఎక్కువగా పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎక్కువగా మక్కువ చూపే ఒక ఆట ఉంటుంది. ఏంటది? క్రికెట్. ఇది ఏ దేశానికి జాతీయ గేమ్ తెలుసా ఎవరికైనా? ఆస్ట్రేలియా యొక్క జాతీయ క్రీడ ఈ క్రికెట్. అలానే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ముఖ్యమైన క్రీడ, జాతీయ గేమ్ అని, నేషనల్ గేమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాకి హాకీ ఎలానో, ఆస్ట్రేలియాకి క్రికెట్ ఎలానో, అలానే న్యూజిలాండ్కి రగ్బీ అని, స్పెయిన్కి బుల్ ఫైట్ అని, ఇక నేపాల్కి వాలీబాల్ అని, యుఎస్ఏకి బేస్బాల్ అని, ఇలా రకరకాలుగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జాతీయ క్రీడ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇంతేకాకుండా ప్రపంచ దేశాలన్నీ కలిపి కొన్ని గేమ్లను ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా కూడా ఐకమత్యంగా పేరు పొందుకోవాలని, లేక స్నేహబంధాలను కలుపుకోవాలని ఇలా జాతీయ విధిగా ఉంటుంది. అలానే ప్రపంచంలో కూడా ఉంటుంది, జాతీయంగా ఉంటుంది క్రీడలు. అలాగే నేషనల్ వైడ్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ వైడ్స్ కూడా ఉంటుంది. ఇక ఏమేమి ఆడతారు వీరు? ఆడే ఆటలు నిజంగా మనిషికి మానసిక వికాసాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగించగలుగుతున్నాయా? ఆలోచించాలి కదా. ఇలాంటి ఆటలు ఆడేవారందరినీ కూడా దేవుడు ఎలాంటి వారితో పోల్చాడో తెలుసా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. ఏ పనులు చేయట అండి? చెడు పనులు చేయట. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క నేషనల్ వైడ్ వారు సెలెక్ట్ చేసుకున్నారు కదా. అలాని ఎక్కువగా ఇష్టమైన గేమ్ని వాళ్ళు ఎలా పిలుస్తారో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకు క్రికెట్ లవర్స్ ఉన్నారనుకోండి, వారిని క్రికెట్ ఫీవర్ అని కూడా అంటారు, అనగా వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి. ఇప్పుడు ఇవి ఎలా ఉంటున్నాయి అంటే, దేశాల మధ్య ఏమి పెంపొందించుకోవడం కోసం వీటిని ఏర్పాటు చేసుకున్నారు? స్నేహబంధాన్ని. మరి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎన్నోసార్లు ఆడుంటారు. మరి స్నేహబంధం పెరిగిందా? లేదు. పైగా పెరగకపోగా వారు కొట్లాట్లు కొని, అల్లర్లు చేసుకొని చాలా సంవత్సరాల వరకు కూడా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య మ్యాచ్ అనేది లేదు. అలానే మనందరికి కూడా తెలుసు, మన క్రిందటి సంవత్సరాలలో శ్రీలంక వర్సెస్ ఇండియా మ్యాచ్ ఆడుతున్నప్పుడు వారి ఇరువురి తగాదాలలో స్టేడియంని అగ్నితో కాల్చేసినట్లు చరిత్రలో మనం చూడగలం. అనగా ఈ క్రీడలు దేనికి ఎక్కువగా మక్కువ చూపుతుందంటే, ఎక్కువగా దేనికి దారి తీస్తూ ఉందంటే, సంతోషం కంటే కూడా మనిషి మృత్యువుకే అది దారి చూపిస్తుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉంది. బుద్ధిహీనునికి ఆటగా ఉందంట. ఏంటి? చెడు పనులు చేయటమే. అంతెందుకు, మన భారతదేశంలో కోడి పందాలను ఆడించడం నేరంగా చేశారు. ఎందుకు? మరి అవి మూగజీవులు. ఆ మూగజీవులు అలా కొట్టుకుంటూ ఉంటే మనుషులు అనేటువంటి వారు సంతోషిస్తున్నారు. వాటికి గాయాలు తగులుతున్నాయి. వాటిని గాయపరుచుకుంటూ, వాటిని ఒకదాన్ని ఒకటి గాయపరుచుకుంటూ, ఒకదాన్ని ఒకటి చంపుకుంటుంటే మనుషులు చూసి సంతోషపడుతున్నారు. అవి పాపం ఏమీ తెలియదు, అవి మూగజీవులు. కాబట్టి ఇలాంటి ఆటలను ఆడనేరవు అని ఎప్పుడు అంటే 1960 సంవత్సరంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు అనిమల్ యాక్ట్ అని సెక్షన్ 2లో దీన్ని చేశారండి. దేనికి చేశారు? మూగజీవులు ఒకదానినొకటి హాని చేసుకుంటున్నాయి అని, ఇది సరైనది కాదు అని నిషేధించారు. మరి మనుషులు మనం ఆలోచించినట్లయితే కరాటేలు ఆడుతూ ఉంటారు, బాక్సింగ్లు ఆడుతూ ఉంటారు. అప్పుడు వారికి ఏ గాయం తగలదా? తగులుతుంది. కొన్నిసార్లు అయితే క్రీడాకారులు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మరి వీటిని ఎవరు ఎందుకు ఏ దేశం కూడా పట్టించుకోవట్లేదు? మరి జీవి మరొక జీవిని చంపేస్తుంది, చనిపోతుంది అన్నప్పుడు వాటిని యాక్ట్గా చేసి సెక్షన్ చేసినప్పుడు, మనుషులు మరొక మనిషిని ఇలా బాక్సింగ్ పేరిట కానీ కరాటే పేరిట కానీ చంపేస్తున్నప్పుడు ఎందుకు మళ్ళీ ఏమంటారో తెలుసా? ఇదండి ఆటలో కామన్ అంటుంటారు. అలానే ఎక్కువగా బుల్ ఫైట్ అనేది ఎలా ఉంటుంది? ఒక ఎద్దును ఒక బార్డర్ లాగా ఉంటుంది. ఒక ఎద్దును ఉరికొలుపుతుంటారు, దానికి కోపం కలిగిస్తూ ఉంటారు. ఆ కోపం పడే సమయంలో, అది కోపంగా ఉంటున్న సమయంలో ఒక మనిషిని అందులోనికి పంపిస్తారు. ఇప్పుడు ఆ మనిషి ఆ ఎద్దు మీద గెలవాలి. ఇది సాధ్యమేనా అండి? ఆ ఎద్దుకున్నటువంటి కొమ్ముల ద్వారా ఎన్నో మార్లు ఎంతో మందిని చంపేసింది. ఇప్పుడు చెప్పండి, నిజానికి ఇది ఒక ఆట. ఈ ఆటలు ఆడుతున్నటువంటి వారు సంతోషంగా ఉంటున్నారా? లేకపోతే గాయాలు పడి, గాయాల పాలై, అవయవాలు కోల్పోయి ప్రాణాలనే కోల్పోతున్నారా? ప్రాణాలని కోల్పోతున్నారు. ఎక్కువగా కేరళలో జల్లికట్టు అనే ఆట ఆడుతుంటారండి. ఇది మరి ఇలాంటి ఆట కొరకు బైబిల్లో దేవుడు ఏమన్నా చెప్పారా? ఏమైనా హెచ్చరిక చేశారా అని మనం చూసినట్లయితే నిర్గమకాండం 21వ అధ్యాయం, నిర్గమకాండం 21వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చూసినట్లయితే, నిర్గమకాండం 21వ అధ్యాయం 28, 29 వచనాలలో, ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను, దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును. ఎప్పుడు నిర్దోషి అగుతాడు ఆ ఎద్దు యజమాని? అతనికి తెలియదు ఆ ఎద్దు అలాగా ఒక మనిషిని గాయపరుస్తుందని, ఒక మనిషిని ప్రాణాన్ని తీస్తుందని ఆ యజమానునికి తెలియకుండా ఉన్నప్పుడు, అది ఏ వ్యక్తినైనా హాని చేసినప్పుడు, అది చంపింది అని తెలిసినప్పుడు ఆ ఎద్దుని ఏం చేయమన్నాడు? రాళ్ళతో కొట్టి చంపాలి. అంతేగాని పూలమాలలు వేసి దానికి బొట్లు పెట్టి దాన్ని ఒక దేవతగా భావించమని చెప్పలేదు. అలానే ఆ ఎద్దు విషయంలో ఆ యజమాని ఎవరైతే ఉన్నారో అతను నిర్దోషి అవుతాడట. ఇలా లేకుండా క్రింది మాటల్లో మనం చూసినట్లయితే, ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినది అని దాని యజమానునికి తెలపబడినాను, వాడు దానిని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను, దాని యజమానుడు మరణ శిక్ష పొందవలెను. ఇక్కడ ఎంత చక్కగా దేవుడు రాయించాడండి. ఇప్పుడు ఈ జిల్లకట్టు అనే ఆట ఆడించేవారు కానీ, మరి బుల్ ఫైట్ చేయించేవారు కానీ, వీళ్ళందరికీ ఈ మాటలు అర్థం కాలేదు, దేవుడు మాట్లాడిన మాటలు. మరి ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే, స్పెయిన్ దేశానికి జాతీయ క్రీడ ఏంటి అంటే ఇదే బుల్ ఫైట్. మరి స్పెయిన్ అనేది ఏ దేశమో తెలుసా? బైబిల్ కలిగిన క్రైస్తవ దేశమే. మరి బైబిల్ కలిగిన క్రైస్తవ దేశమైనటువంటి వారికి బైబిల్లో ఉన్న మాటలు అర్థం కాలేదా? అర్థం కాలేదని మనకు అర్థం అవుతుంది. ఇక్కడ దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ ఆ యజమానునికి ఆ ఎద్దు ఒకరిని పొడుస్తుంది, హాని చేస్తుంది అన్న విషయం తెలియకపోతే ఆ ఎద్దును చంపేయాలి. ఆ యజమానునికి ఎలాంటి శిక్ష వేయకూడదు. అంతేకాని అది పొడుస్తుంది, అది హాని చేస్తుంది, అది చంపేస్తుంది అని తెలిసిన తర్వాత కూడా దాన్ని భద్రపరచుకోకుండా మనుషుల మీదకి వదిలాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఎద్దును చంపాలి, ఆ యజమానునికి శిక్ష వేయాలి. కానీ దేవుడు ఎంత మంచిగా రాయించి ఇచ్చాడండి. వీటిని ఎవరైనా గ్రహించగలుగుతున్నారా? లేదు. ఏమంటారంటే ఆటలండి అంటారు. మరి ఈ ఆటలు, ఈ క్రీడలు అనేవి ఏవైతే ఉందో ఇవి మనిషిని సంతోషపరిచేదిగా ఉందా? గాయపరిచేదిగా ఉందా? గాయపరిచేదిగానే ఉంది. మరి ఇలాంటి ఆటలు ఆడమని దేవుడు చెప్పాడా? లేదు. మరి ఎందుకు ఆడుతున్నారు?
అందుకే చెప్పాడు, చెడు పని చేయుట బుద్ధిహీనునికి ఆటగా మారిపోయిందంట. ఒక ఆటగా. మరి ఇలాంటి వారి గురించి దేవుడు మరొక మాట మనకు రాయిస్తున్నారు. ఒకసారి చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు అంటున్నారండి. ఇప్పుడు మనుషుడు ఆడే ఆటలు మనకి ఏం కనిపిస్తున్నాయి? మానసిక వికాసం కొరకైనట్లుగా లేవవి. ఎలా ఉన్నాయి ఆటలు అనేటివి? అల్లరి కలిగిస్తున్నాయి, కలహాలు పుడుతున్నాయి, మత్సరం. ఇప్పుడు ఇరువురు పక్షాన ఆడుతున్నప్పుడు ఒకరు గెలిచి ఒకరు ఓడిపోయారు అనుకోండి, ఓడిపోయిన వారు ఎలా భావిస్తారు? వచ్చేసారి ఎలాగైనా నేను గెలవాలి, ఎలాగైనా నా ఎద్దే గెలవాలి. మనుషులు చనిపోయినా పర్వాలేదు, గాయపరిచినా పర్వాలేదు, కానీ నా ఎద్దే విజయాన్ని సాధించాలి అంటుంటారు. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? వీరు అల్లరితో కూడిన ఆట పాటలైనను అంటున్నారండి. మరి ఈ మాటను ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రారంభ కాలంలో ఇశ్రాయేలీలు బానిసత్వంగా ఐగుప్తు దేశంలో ఉంటున్నప్పుడు వారి మొరను, వారి మూలుగును దేవుడు విని వారిని మరలా కనానుకు నడిపిస్తున్న సందర్భంలో వారు ఎలా ఉన్నారంట తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటది. ఏమని? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని. తినుటకు త్రాగుటకు కూర్చోండి ఆడుటకు లేస్తున్నారంట. ఎందుకు? మరి కడుపు నిండా తిన్నారు, గొంతు నిండా తాగారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆటలాడాలి, అంతేనా? ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలీల గురించి నిర్గమాకాండం 32వ అధ్యాయం 6వ వచనంలో, ఇలా వారు ఆటలాడి వారు పొందినది ఏమిని అని మనం ఆలోచించినట్లయితే, నిర్గమాకాండం 32వ అధ్యాయం 6వ వచనంలో, మర్నాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి. దేని ముందర సమాధాన బలులు అర్పించారు వారు? దేవునికి ఏమైనా అర్పించారా? లేదండి. పైన మాటల్లో మనం చదివినట్లయితే వారి కడుపులు నిండిపోయి, వారి పీకలు నిండిపోయి వారు చేసిన పని ఏంటో తెలుసా? ఒక పోత పోసిన విగ్రహాన్ని చేసుకున్నారు. ఆ విగ్రహం ఎదుట మరలా వాళ్ళు తిన్నారు, త్రాగారు. ఇప్పుడు ఏం చేశారంట? దాని ముందు ఆడుటకు లేచారట. అలా లేచిన తర్వాత ఇక్కడ చెబుతున్న మాట ఏంటి? క్రింది మాటల్లో, కాగా యెహోవా 17వ వచనం మనం చూసినట్లయితే, ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా. ఎలా వేస్తున్నారంటే పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారంట. దేనికి? కడుపారా తిన్నారు, దాహం తీర తాగారు. ఇప్పుడు వారు చేసిన పని ఏంటి? లేచి ఆడుతున్నారు. ఆ ఆడే ఆట ఎలా ఉంది అంటే, యుద్ధానికి వెళ్ళినప్పుడు యోధులు, సమరయోధులు వీళ్ళు ఎలాగైతే అరుస్తూ విజయాన్ని పొందినప్పుడు అలా చేస్తున్నారో, అలాంటి గొంతుతో వారు కేకలేస్తున్నారంట అండి. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? దేవుడు దీన్ని చూసి ఆయన తట్టుకోగలడా? ఇదేంటి మరి? కడుపు నింపిన నన్ను కదా వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట ఉంటుందండి బైబిల్లో, దేవుని సెలవు లేక ఒక పూట భోజనం చేయుట అసాధ్యం. మరి ఒక పూట మనం భోజనం చేయటం ఆయన సెలవు లేనిదే అసాధ్యమైనప్పుడు మనం 3 పూట్ల తింటున్నాం, తాగుతున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు జనులు ఏం చేయాలో తెలియక వారు నిర్ణయించుకున్న రంగమే క్రీడారంగం. ఈ క్రీడారంగంలో వారు ఎలా మారిపోయారంటే, చివరికి మన దేశం కోసం ఆడుతున్నారు అనుకోండి క్రీడాకారులు. మన దేశం కోసం ఆడుతున్నప్పుడు చక్కగా ఆడుతుంటారు. వారికి మించినటువంటి ఆటగాళ్ళు అనే వాళ్ళు ఎవరూ లేనంతగా ఆడుతుంటారు. కానీ ఎప్పుడైతే ఎదుటి ఉన్నటువంటి దేశం వారు ఇతను చాలా బాగా ఆడుతున్నారు, ఇతను ఎలాగైనా ధనం చూపించి ఇతను మనం వశపరుచుకోవాలి
అని అనుకొని అతనికి ధనాన్ని చూపించి, ఇదిగో నువ్వు మా దేశం గెలుపు కోసం నువ్వు నీ ఆటను తగ్గిపోవాలి, ఓడిపోవాలి అని చెప్పినప్పుడు మన దేశం కోసం ఆడుతున్న వ్యక్తి కూడా డబ్బు మాయలో పడిపోయి ఏమైపోతాడు? లాస్ట్కి ఓడిపోతాడు. ఎదుటి ఉన్నటువంటి దేశానికి గెలుపుని చేకూరుస్తారు. మరి ఇదేనా క్రీడలలో ఉన్నటువంటి మానసిక వికాసం? క్రీడలు అనేది దేనికి? మానసిక వికాసానికి అంటున్నారు. కానీ ఇక్కడ దేశానికి మధ్య ఎంతో కలహాలు, మత్సరములు, కోపాలు, శత్రుత్వాలు పెరిగిపోతూ ఉంటాయి. మరి దేవుడు ఇంత చక్కటి అపురూపమైన దేహాన్ని మనకిస్తున్నప్పుడు ఈ దేహంతో దేవుని మహిమపరిచేవలసినటువంటి మనిషి ఈ దేహంతో క్రీడారంగంలో దేహాన్ని కూడా కోల్పోవటం చాలా బాధాకరమైన విషయమే. అందుకే దేవుడు ఒక మాట వ్రాయించాడండి. ఒకసారి ఆ మాట మనం చూసినట్లయితే ఎంత భద్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు చాలామంది చెబుతుంటారు కదా, ఏమైనా గాయం తగిలినా, ఒకవేళ ఈ క్రీడలలో ఒక అవయవాన్ని కోల్పోయినా మనం వెళ్ళి ఎందుకురా ఇలా జరిగింది, నువ్వు ఆడటం వల్లే కదా అని చెప్పామనుకోండి, అన్నా లైట్ తీసుకో, ఇది గేమ్లో ఒక పార్ట్ అంటాడు. ఏంటి? గేమ్లో ఒక భాగం అంట. ఏంటి? ఏమైనా గాయాలు తగిలినా, అవయవాలు పోయినా మనం అడ్జస్ట్ చేసుకోవాలి, దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. కానీ ఇలాంటి వారి గురించి దేవుడు చెబుతున్న మాట సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 18-19 వచనాలలో, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 18-19 వచనాలలో, తెగులు, అమ్ములు, కొరువులు, విసురు వెర్రివాడు తన పొరుగువానిని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితనని పనుకువానితో సమానము. దేవుడు అసలు ఎన్ని మాటలు వ్రాయించాడండి దేవుడు. ఇక్కడ తెగులు అనగా ఏంటి? నిప్పు కణములు. ఇక రెండవది ఏమన్నాడు? అమ్ములు అనగా బాణములు. ఇక కొరువులు అనగా మరణాయుధాలు. వీటన్నిటిని కూడా విసిరేసి మనిషికి గాయపరిచేసిన తర్వాత గాయపడిన వ్యక్తితో చెప్తున్నాడంటే ఏమని? ఊరికే జోక్గా చేసాలే అంటే ఎలా ఉంటుందండి? అంతే కదా. ఇప్పుడు కార్ రేస్లో కానీ, బైక్ రేస్లో కానీ బెట్టింగ్లు వేసుకుంటూ ఒకరి మీద ఒకరు పోటీలతో అలా వేగంగా వెళ్ళిపోతూ ఏమైనా జరగరానిది జరిగింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఏదో మజా కోసం ఆడుకున్నాం, ఇలా అవుతుందని అనుకోలేదు అంటారు. ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? ఎలా కనిపిస్తుందంటే, తెగులు, అమ్ములు, కొరువులు, విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితనని పలుకువానితో సమానుడు. ఎంత హాస్యాస్పదంగా ఉందండి. కావాల్సుకనే విసిరేసేసి చెబుతున్న మాట ఏంటి అంటే నవ్వులాటకు చేశాను. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చో ఉన్నారు, నా చేతికి ఏది దొరికితే అది అన్నీ మీ మీద విసిరేసేసి మీకు ఎక్కడ తగిలినా నేను పట్టించుకోకుండా, మీకు గాయపడినా మీరు ఏడుస్తున్నా నేను పట్టించుకోకుండా అన్నీ విసిరేసేసి ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా అనేసరికి నేను ఏదో తమాషకు విసిరేసానులే అంటే ఎలా ఉంటుందండి మీకు? నేడున్నటువంటి క్రీడారంగంలో జరుగుతున్నది కూడా అదే. ఎలాంటి గేమ్లు ఆడుతున్నారంటే మానసిక వికాసానికి కాదు కదా, అసలు మనిషే కనిపించకుండా కానరాని లోకానికి వెళ్ళిపోయేంత క్రీడలు ఆడుతున్నారు. మరి క్రిందటి సంవత్సరాలలో మనందరికీ తెలిసినది ఒకటి, అది చాలా సెన్సేషన్ కూడా అయింది. ఆ గేమ్ ఆడడం వల్ల 130 మంది బాలికలు, చిన్నారులు ప్రాణాన్ని కోల్పోవటం జరిగిందని. 130 మంది ఆడపిల్లలు, పైగా ప్రతి ఒక్కరు కూడా టీనేజర్స్ వయసులో ఉన్నటువంటి కుమార్తె చనిపోతే ఎలా ఉంటుందండి తల్లిదండ్రులకి? మరి అలాగా 130 మంది చనిపోయారట. ఎక్కడ తెలుసా? రష్యాలో. మరి ఇంతకీ ఏంటి ఆ ఆట? ఆ ఆట ఏంటంటే మనం ఎక్కడికి పోనవసరం లేదు, మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లోనే ఉంటాయి కొన్ని గేములు. అలాంటి గేమ్లలో ఒకటే ఇది. అదేంటంటే బ్లూ వేల్ సూసైడ్ ఛాలెంజింగ్ గేమ్. బ్లూ వేల్ సూసైడ్ ఛాలెంజింగ్ గేమ్. ఈ గేమ్ 50 రోజులు మాత్రమే ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా పరిమితం ఉండదు, 50 రోజులు మాత్రమే ఉంటుంది. మరి ఏంటి ఈ గేమ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అంటే, ఇది ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆడాలి, ఆడుతున్న కొలది ఇంకా ఎక్కువగా అడిక్ట్ అయిపోతూ ఉంటారట. అలా అడిక్ట్ అయిపోయిన తర్వాత వారు ఏం చెప్పినా అది మనం వెంటనే చెయ్యాలి. బ్లూ వేల్ సింబల్ చేతికి మీరు వేసుకొని చూపించాలన్నప్పుడు వేసుకొని చూపించాలి.
అలానే న్యూడ్ ఫోటోస్ మాకు పెట్టాలి అన్నప్పుడు ఆడపిల్లలు పెట్టాలి. అలా అనగా వారు గేమ్‌లో లీనమైపోయి వారు ఎలా ఆడుతున్నారో, వారు ఏం చేస్తున్నారో, ఏం చూపిస్తున్నారో కూడా తెలియని స్థితిలో వారు నిమగ్నమైపోయారండి. కరెక్ట్‌గా ఇక దగ్గరగా 45 లేకపోతే 50వ రోజుకొచ్చేసరికి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పైన అంతస్తుకి వెళ్ళి మీరు దూకేయాలి అని చెప్తారండి. చాలామంది భయపడుతుంటారు కదా ఆడపిల్లలు దూకాలంటే. లేదు మా వల్ల కాదు, మేము ఈ ఛాలెంజ్ని మేము చెయ్యలేము, దీన్ని మేము తీసుకోలేము అనేసరికి వాళ్ళు ఏం చెప్తారో, ఎలా బెదిరిస్తారో తెలుసా? మీ దగ్గర మా దగ్గర మీవి ఫోటోలు ఉన్నాయి, వీటిని మేము వైరల్ చేస్తాం, వీటిని మేము యూట్యూబ్స్లో అప్లోడ్ చేస్తాం అనేసరికి ఇక వారికి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక ఇద్దరు బాలికలు 14వ అంతస్తు ఎక్కి అక్కడి నుంచి కింద దూకి పడిపోయారంట. దేనికి? ఈ బ్లూ వెల్ గేమ్ ఆడటం వల్లే. ఈ గేమ్ ఆడటం వల్ల 130 మంది రష్యాలో బాలికలు చనిపోగా, లండన్లో కొంతమంది, కొరియాలో కొంతమంది మరణించడం ఎవరికీ తెలియట్లేదు అసలు ఎందుకు చనిపోతున్నారో. తీరా ఆరా తీస్తే ప్రతి ఒక్కరి ఫోన్లో అలా గేమ్ ఆడుతున్నప్పుడు దూకే ముందు, కింద పడిపోయే ముందు వారు ది ఎండ్ అని పెట్టాలంట. అనగా గేమ్ అయిపోయింది, ది ఎండ్ అని పెట్టి చనిపోతున్నారు. దీన్ని గ్రహించినటువంటి అధికారులు ఈ గేమ్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇంకో గేమ్ ఉంటుంది, ఏంటంటే మనందరికీ బాగా తెలుసు, అలాగే చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా ఇష్టం, ఏంటది? పబ్జి. మరి ఈ పబ్జి రియల్ గేమ్. పబ్జి ఎలా ఉంటుంది? అది చాలా అడిక్ట్ చేసేస్తుంది మనుషుల్ని. మీరు ముందు వారు పబ్జి ఆడుతున్నప్పుడు వారు ఫోన్లలో చూసినా అలానే అచ్చులు కూడా పడిపోతూ ఉంటాయి ఫోన్ల మీద. ఎందుకు? అలా నొక్కి 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 ఆ ఫోన్లో డిస్ప్లే మీద కూడా అలానే ఉండిపోతుంది. అంతగా వారు లీనమైపోతుంటారు. ఈ పబ్జిలో మునిగిపోవటం వల్ల చాలామంది చనిపోయారండి. ఎలా చనిపోయారో తెలుసా? ఇప్పుడు పిల్లలు చాలామంది ఆడుతున్నప్పుడు మరొక పిల్లవాడికి ఫోన్ లేదు. ఇప్పుడు తను కూడా ఏం ఆడాలనుకుంటాడు? పబ్జి ఆడాలనుకుంటాడు. మరి నాన్న నాకు ఫోన్ కావాలి, నాకు ఫోన్ కావాలి అంటున్నప్పుడు వారి కుటుంబం ఎలాది? ఇది ఏదో పిట్ట కథ కాదండి, వాస్తవంగా జరిగిన కథే. అనగా దీన్ని బ్యాన్ చేయవలసిన పరిస్థితి, దీని వెనక ఉన్నటువంటి కారణాలలో ఒక కారణం మనం ఆలోచిస్తున్నాం. ఎందుకు దీన్ని బ్యాన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు, మరి వారు ఉన్నదే పేద కుటుంబం. కష్టపడితే కానీ, పొలాలలోకి వెళ్ళి పని చేస్తే కానీ కడుపు నిండని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా అతని పిల్లవాడు అడిగాడని అప్పు చేసి మరి 15,000 ఫోన్ కొనిచ్చాడంటండి. ఫోన్కు అన్నగా మారం చేశాడు, కొనివ్వలేదని. సరేలే మన బిడ్డే కదా, ఏదో ముచ్చట పడుతున్నారు, మాటి మాటికి పక్కింటి వాళ్ళ చెల్లెల్లో వాళ్ళు వీళ్ళు కసురుకుంటున్నారు, మన పిల్లవాడికి మన ఫోన్ తీసిస్తే మన ఇంట్లో ఉండి మన కళ్ళ ముందే ఉండి చక్కగా ఆడుకుంటాడు కదా, సంతోషంగా ఉంటాడు కదా అని తీసిచ్చాడు. తీసిచ్చినప్పటి నుంచి తినడం మానేశాడు, త్రాగడం మానేశాడు, బడికి వెళ్ళడం మానేశాడు, స్నానం చేయడం మానేశాడు. ప్రతిసారి వచ్చి తల్లిదండ్రులు స్నానం చేయరా, టిఫిన్ తినరా, కాలేజీకి వెళ్ళరా, స్కూల్కి వెళ్ళరా ఇలా చెప్తూ వాళ్ళకు విసుగొచ్చేసరికి మరి వారి నాన్నగారు ఒకానొక సమయంలో ఇంటికి రాగానే పబ్జి ఆడుతూనే ఉన్నాడు, ఫోన్ లాక్కున్నాడు. నేను పబ్జి ఇంత ఇంట్రెస్ట్గా ఆడుతుంటుంటే వచ్చి ఫోన్ లాక్కేసుకుంటారా, నాకు ఫోన్ ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి అన్నాడు. ఇవ్వలేదనేసరికి వెనకాల గొడ్డలి ఉంటే ఆ గొడ్డలు ఎత్తుకొని తండ్రిని మెడని నరికేశాడట. ఎవరు? కన్న కొడుకే. దేనికోసం? గేమ్ కోసం. మరి ఆ గేమ్ ఆడడానికి సెల్లుని తీసిచ్చింది ఎవరు? నాన్న. మరి ఆ నాన్ననే చంపేశాడు. దేనికోసం? ఆఫ్టర్ ఆల్ ఆ గేమ్ కోసం అండి. ఇలాగ 1, 2 సంఘటనలు కావు, అనేక సంఘటనలు ఉన్నాయి. ఫోన్ ఇవ్వలేదని, గేమ్ ఆడనివ్వట్లేదని ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు కూడా లేకపోలేదు. మరి ఎందుకు వీరు ఇంత ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నారు అంటే ఆ గేమ్లో ఉంటున్నది అది. మరి ఇప్పుడు చెప్పండి, నిజంగా క్రీడలు అనేవి మానసిక వికాసాన్ని కల్పిస్తున్నాయా? స్ట్రెస్ రిలీఫ్ అవుతున్నాయా? లేదు. ఇంకా ఎక్కువైపోయి దానికి అడిక్ట్ అయిపోయి వారి అనారోగ్య పాలన కూడా వాళ్ళు పడిపోతున్నారండి. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఒకసారి మనం ఆలోచించినట్టయితే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఇదంతా ఎవరి పనో ఒకసారి మనం చూస్తే, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, హబక్కూకు గ్రంథం 1వ
మొదటి అధ్యాయం. ఇంకా ఎవరికి దొరకలేదా హబక్కూకు గ్రంథం? 770 పేజీ. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనంలో, వాడు గాలము వేసి, ఎవరు వేస్తున్నారు? అపవాది గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వాడిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. దేవుని పిల్లలు దేవునికి కాకపోవడం సరికి ఎలా ఉంటున్నాడంట అండి? వీడు సంతోషపడుతున్నాడంట. మానవులందరికీ వరలు ఏమన్నాడు ఇక్కడ? గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉర్రుతో వారిని ఒగ్గి ఉన్నాడట, చిక్కించుకున్నాడంట. దేని రూపకంగా? క్రీడల పేరుతోనే. దేవుడు ఎంతో చక్కగా ఆయన మానవునికి ఒక రూపాన్ని ఇచ్చి చక్కగా 9 నెలలు ఆ రూపాన్ని కాపాడి ఈ భూమి మీదకు ప్రవేశపెట్టి ఒక కారణ జన్మునిగా ప్రతి ఒక్కరిని ఈ భూమి మీదకు పంపిస్తుంటే, వస్తున్నటువంటి వారందరూ కూడా ఈ మానవ దేహం వెనుక ఉన్నటువంటి దేవుణ్ణే మర్చిపోయి క్రీడలలో మునిగిపోయి ప్రాణాలను కోల్పోతున్నారని. మరికొందరు ఎలాగో తెలుసా? నిజంగా క్రూర మృగాలతో వెళ్ళి ఆటలాడుకుంటుంటారు. మరి క్రూరమైనటువంటి మృగాలతో ఆటలాడుతున్నప్పుడు అవేమైనా వదిలేస్తుందా మనుషుల్ని? లేదు, అవి ఏం చేస్తాయి? చంపేస్తాయి. మరి ఎందుకు ఈ ఆటలన్నీ? ఇలాంటి ఆటలు ఆడాలని ఎలాంటి వారికి అనిపిస్తుందో తెలుసా అండి? కావాల్సినంత ధనం ఉండి, తినడానికి కావాల్సినటువంటి తిండి ఉండి, త్రాగడానికి కావాల్సిన ప్రతిదీ ఉండి, ఇక ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉన్న మనుషులకి ఎక్కువగా వచ్చే ఆలోచనలే ఈ ఆటలు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు ఇంతకీ? వీరందరి గురించి దేవుడు ఏమైనా హెచ్చరించారా? మరి రన్నింగ్ రేస్ మనందరికి తెలుసు కదా, రన్నింగ్ రేస్ ఆడుతూ ఉంటారు. మరి ఎందుకు ఆడుతుంటారు? ఎక్కువగా పరిగెత్తడం వలన బహుమతులు పొందుకోవచ్చు. అలానే జాతీయ నేషనల్ వైడ్గా కూడా ఆడేవారికి బహుమతులు ఇస్తారు. గోల్డ్ అని, సిల్వర్ అని, బ్రాంజ్ అని, కొంత డబ్బుని, వీటన్నిటి ఇవ్వటం వలన నేను కూడా వారిలాగా పేరుని, ఖ్యాతిని, మరి గోల్డ్ మెడల్ని, కప్పుని నేను సాధించాలనే ఆశతో పరిగెడుతుంటారండి. నిజంగా క్రైస్తవులైన మనందరికీ కూడా దేవుడు ఒక ఆట ఇచ్చాడు. ఏంటో తెలుసా? పరుగు పందెం. మనందరికీ కూడా పరుగు పందెం ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే చెప్పాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27 నుంచి మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 నుండి మనం చూసినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? మనకు తెలియదా? తెలుసు కదా, మనందరికీ తెలుసు. ఏమని? పరుగు పందెంలో అందరూ పరిగెత్తారు. 1 2 3 స్టార్ట్ అనగానే ఒక్కడే పరిగెత్తాడా? లేదు, అందరూ ఒకేసారి పరిగెత్తాడు. కానీ చివరి వరకు ఎవరైతే వారి పరుగును కొనసాగిస్తారో వారికి మాత్రమే బహుమానం ఇస్తారని మీకు తెలీదా? మనందరికీ తెలుసు. కానీ అయితే అలానే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. ఏం చెప్తున్నాడండి? మనం కూడా కప్పు గెలుచుకునేలా పరిగెత్తాలంట. సరే పదండి మన అందరం బయట నిలబడుకొని పరిగెత్తుదామా అంటే అది కాదు దేవుడు చెప్పింది. మరి దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు దేని గురించి చెప్పాడు? ఎక్కడ పరిగెత్తమన్నాడు? మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. వాళ్ళు పరిగెత్తాలి, మనము పరిగెత్తాలి. వాళ్ళు దేనికోసం పరిగెత్తుతున్నారంట? క్షయమైపోయే వాటి కోసం. అంతేనా? కప్పు ఎంతకాలం ఉంటుందండి షోకేస్లో? బ్రతికున్నంత కాలమే. వారు చనిపోయిన తర్వాత దాని గుర్తింపు ఏదైనా ఉంటుందా? లేదు, కలర్ మారిపోతుంది. అలానే దాని మీద ఏదైనా పడితే ఇరిగిపోతుంది. ప్రతిదీ ఎక్కడో ఒక చోట పోతుంది, అది క్షేమైపోతుంది, కనిపించదు కంటికి.
కానీ మనం కూడా పరిగెత్తాలి. మనం పరిగెత్తిన తర్వాత మనం పొందుకునే ఆ బహుమానం ఎలా ఉంటుందో తెలుసా? అక్షయమగు కిరీటము పొందడానికి మనం మితముగా ఉండాలట. మరి క్షయమయ్యే కిరీటం కొరకు నేటి దినాలలో ఎంతగా పరుగులు తీస్తున్నారో, ఎంతగా ట్రైనింగ్ పొందుకుంటున్నారో మనకు తెలియనిది కాదు. పరుగుల రాణి అని ఒకరికి పేరు వచ్చిందండి. ఎవరికి? పీటీ ఉషాకి. ఎంత బాగా తెలుసు మనకి. మరి పీటీ ఉషా గారికి ఏం పేరు వచ్చింది? పరుగుల రాణి. దేనికోసం పరిగెత్తిందామే? కప్పు కోసం పరిగెత్తిందండి. మరి వారి కోచ్ ఎలాంటాడో తెలుసా? ఆయన ఇచ్చినటువంటి ఆమె తీసుకున్న ఇంటర్వ్యూలో వారి కోచ్ గురించి చాలా విషయాలు చెబుతూ, ఆయన తీసిన శిక్షణలలో, ఆయన నేర్పించిన శిక్షణలలో అనేకవి చెబుతూ ఒకటి చెప్పింది. అందులో ఏంటంటే, పొద్దున లేవాలట. పొద్దున లేచి ఎక్కడ రన్నింగ్ చేయాలో తెలుసా? ఇసుకలో, సముద్ర తీరంలో ఇసుకలో పరిగెత్తాలి. అలా పరిగెత్తేటప్పుడు కాళ్ళకి బరువైన వాటర్ ప్యాకెట్లను కట్టేవాడంటండి. ఇసుకలో మనం నడిచేదే కష్టం. చెప్పులు వేసుకొని మనం నడవలేం. మనందరికి వెళ్ళుంటే అవగాహన వచ్చుంటుంది. మనం చెప్పులు వేసుకొని నడవలేకనే వాటిని చేతిలో పట్టుకొని నడుచుకొని పోతూ ఉంటాం. అలాంటిది పీటీ ఉషాకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాడంటే ఆయన కాళ్ళకి బరువుని పెట్టి ఆ బరువుతో ఇసుకల్లో ఆమె పరిగెత్తాలి. ఒకవేళ ఆమె పరిగెత్తలేదనుకో వెనకాలే ఉంటాడు కోచ్, ఒక దెబ్బ ఇస్తాడు, మళ్ళీ పరిగెత్తాలి. అంటే ఆ దినాలలో ఆమె తిట్టుకునేదంటే, ఏంటి ఇంత కఠినంగా ఈయన పరిగెత్తిస్తున్నాడని. కప్పు గెలుచుకున్న తర్వాత ఆమెకు వచ్చిన పేరు ప్రఖ్యాతను బట్టి ఆమె అప్పుడు రియలైజ్ అయింది, అంటే నేను ఇంత ఉన్నత స్థాయిలో ఉండడానికి ఆయన నన్ను అంతగా శిక్షణలో తర్ఫీదు చేశాడని. ఇప్పుడు మనందరి ముందర కూడా పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెం ఎలాంటిదంటే, ఆ పరుగు పందెంలో గెలిచిన వారికే బహుమతి ఉంటుందని మనందరికి తెలీదా అని అడుగుతున్నాడు దేవుడు. మీ అందరికీ తెలుసు కదా పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెంలో మీరందరూ పరిగెత్తాలి. అలా పరిగెత్తిన వారికే బహుమతి ఉంటుంది. ఆ బహుమతి ఎలాంటిదంటే క్షయమయ్యే బహుమతి కాదు, అక్షయంగా ఎల్లప్పుడూ ఉండే బహుమానం, నీతి కిరీటం. మరి పౌలు గారు పరిగెత్తాడా? పరిగెత్తాడా? ఇదిగో నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. మరి మనం రన్నింగ్ రేస్లో ఎంటర్ అయ్యామా? మనం ఉంటున్నామా? జాబితా లైన్లో నిలబడ్డామా పరిగెత్తడానికి? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనం నిలబడి, మరి మన కోచ్ ఎవరో కాదు, దేవుడే. మనకంటూ ఒక పరుగు పందెం ఉంది అని, ఆ పరుగు పందెంలో మనం మరణాంతరం వరకు కూడా పరిగెత్తుతూనే ఉండాలని ప్రతిదినం దేవుని మాటల చేత ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని గైడ్ చేస్తున్నాడు. మరి ఇంత మంచి కోచ్గా దేవుడు మనకు ఉంటున్నప్పుడు మనం పరిగెత్తాలి కదా, రన్నింగ్ రేస్ చేయాలి కదా. అలా చేసి మనం ఈ భూమి మీద మనం బ్రతుకున్నప్పుడే మాత్రమే కాదు, మరణించిన తర్వాత కూడా మనకు బహుమతి ఉంటుంది. అదే పరదేశు, పరలోకం, దేవుడున్న లోకానికి తీసుకుని వెళ్తానన్నాడండి. యేసుక్రీస్తుల వారు చెప్పారు కదా ఏమని? యోహాను సువార్త, చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలలో, మీ హృదయమును కలవరపడనీయకుడి, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనున్నటకు మిమ్మును తీసుకొని పోదును. మరలా ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళాలంటే మనం విన్నై ఉండాలి కదా, మనం గెలిచి ఉండాలి కదా. బహుమతి గెలిచిన వాళ్ళకి ఇస్తారా, ఓడిపోయిన వాళ్ళకి ఇస్తారా అండి? గెలిచిన వాళ్ళకే ఇస్తారు. గెలిచిన వారినే ఆయన తీసుకొని వెళ్తాడు. మరి అలాంటిది మనం ఏ జాబితాలో ఉన్నాం? మనల్ని తీసుకొని వెళ్ళే వారిలో దేవుడు చెప్పాడు కదా, వస్తానన్నాడు కదా, హృదయానికి కలవరపడనివ్వకండి, టెన్షన్ పడకండి, నేను వస్తాను. నా తండ్రి ఇంట చాలా ప్లేస్ ఉంది, లేకపోతే నేనే మీకు చెబుతాను పరిగెత్తడం ఆపేయండి, ప్లేసులు లేవు మీకు ఇక్కడ అని. కానీ చాలా ప్లేసులు ఉన్నాయి. మేము ఇంకా సిద్ధపరుస్తున్నాం మీరు రాక కోసం. నేను వస్తాను, నేను వచ్చి మరలా నేనున్న చోటికి తీసుకుని వెళ్తాను అన్నప్పుడు, మరి గెలిచే వారిని ఆయన తీసుకుని వెళ్తానన్నప్పుడు మనం గెలిచి ఉండాలి కదా, గెలవాలి కదా. మనం అక్షయమైన ఈ కిరీటాన్ని మనం సంపాదించుకోవడం కోసం
కష్టపడాలి, శ్రమ పడాలి. ఊరికనే ఏది కూడా రాదు. అలా కూర్చొని తింటే కొండలైనా కూడా కరిగిపోతాయంట. ఏంటి, కష్టపడందే ఏది కూడా రాదు. అలానే సాధ్యం అనుకుంటే సాధ్యం కానిది, సాధించలేనిది ఏది కూడా ఉండదు. కాబట్టి మనందరం కూడా అక్షయమైన ఆ కిరీటం మనకు దక్కాలంటే, పరుగు పందెంలో మనం గెలవాలి అంటే పరిగెత్తాలి. ఎప్పటి వరకు అంటే గెలిచేంత వరకు. ఎప్పుడు గెలుస్తాం? మనం గెలిచామో లేదో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనం కన్ను మూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది. అంతే కదా? కన్ను మూసిన వెంటనే మనం వెళ్ళే స్థలాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది. మనం చేసిన పనులను బట్టి, నేను పరిగెత్తిన విధానం బట్టి నేను గెలిచానా ఓడిపోయానా అని. కాబట్టి మన పాఠం ఏంటి? క్రీడలు మానసిక వికాసానిక, మానవ పతనానిక అంటున్నాం. మరి నిజంగా క్రీడలు, ఇప్పుడు మనం ఆలోచించిన ఈ క్రీడలన్నీ కూడా మానసిక వికాసాన్ని కలిగించేటివి ఉన్నాయా? లేదు. ప్రాణాలే పోతున్నాయి, మృత్యువులోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ క్రీడలు మానసిక వికాసాన్ని కల్పించకపోగా దేవుని గురించి ఆలోచించనీయకుండా చేస్తుందని, దేవుని గురించి ఆలోచనలు రానివ్వకుండా చేసింది. దేహం దేవుని కొరకే మనం ఇచ్చేదిగా ఉండాలి. దేహం దేవుడిచ్చింది కదా. మరి దేవుడిచ్చిన ఈ దేహంలో మనం కడుపారా తిని తాగిన తర్వాత ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని జ్ఞాపకం చేసుకుని, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. మరి మాకు ఇంతటి చక్కటి దినాన్ని ఇచ్చావు. ఈ దినాన్ని చూడక ఎంతోమంది మట్టికి మన్నైపోతున్నారు తండ్రి. మాకు చక్కని ఆహారాన్ని దయచేస్తున్నావు. ఈ ఆహారం లేక ఎంతోమంది అల్లాడిపోతున్నారు. మాకు 3 పూట్ల ఆహారాన్ని ఇస్తున్నావు. మాకు మంచి వసతిని ఇచ్చావు. మేము కన్నులారా నిద్రపోవటానికి మంచి స్థలాన్ని ఇచ్చావు. ఇలా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వరకు ఉంటున్నామా? ఇలా ఉండకపోగా మనం తిని తాగి దాన్ని అరగడం కోసం ఏం చేస్తున్నాం అంటే ఆటల పేరుతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ని కోట్లు తెలుసా? 1943 కోట్లు ఇచ్చిందంట అండి. మరి ఎక్కడిది ఆ ధనం అంతా కూడా అంటే మనం కట్టే ట్యాక్స్లోనే. మరి వారు క్రీడలాడి వారు గెలుపొంది దేశానికి బాగు చేసే పని ఏమైనా ఉందా అంటే లేదు. అన్నీ కూడా నేలపాలు వృధా అయిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని మాటలను తెలుసుకున్న మనం, సత్యాన్ని తెలుసుకున్న మనం, నేర్చుకుంటున్నటువంటి మనం, మన వీలైనంత వరకు క్రీడలు ఆడుతున్న వారి దగ్గరికి వెళ్ళి, ఈ క్రీడలు ఎలాంటివి అంటే దేవుణ్ణి ఆలోచింపనీయ చేయకుండా ఉంటాయి. మరి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలాగా శ్రమపడటం, కష్టపడడం? దేవుడైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ లోకానికి పంపించాడు, మనకి ఇంతటి చక్కటి జీవితాన్ని ఇస్తున్నాడు, బ్రతుకునిస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదిగో మనకు కూడా ఒక పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెంలో గెలిచిన వారికి అక్షయమైన కిరీటం దేవుడు ఇస్తానన్నాడు. మరి వాటి కొరకు మనం కూడా పరిగెత్తాలని, కొందరికైనా మన చుట్టూ ఉన్న వారికైనా చెప్పుకొనగలిగే స్థితిలో మనం ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలను ముగిస్తున్నాను.